యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. కార్యక్రమం నిర్వహించిన వారిని అరెస్ట్ చేయాలి, కానీ వారి ఆహ్వానం మీద వెళ్లిన వారిని అరెస్ట్ చేయడం ఏమి న్యాయమని ఆయన అన్నారు. పట్టణంలోని వివి రమణ రైతు భారతిలో జరిగిన కరాటే ట్రోఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. అర్జున్తో నాకు మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. ఆయన మొదటి సినిమా గంగోత్రిలో తండ్రి పాత్రను పోషించడం జరిగిందన్నారు. ఆయన మనస్తత్వం నాకు తెలుసన్నారు. థియేటర్ యజమానిని అరెస్ట్ చేయకుండా అర్జున్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. రద్దీని కంట్రోల్ చేసే బాధ్యత థియేటర్ యాజమాన్యం, పోలీసులు లేదా బౌన్సర్స్ సెక్యూరిటీదేనని అన్నారు. ఒక సెలబ్రిటీని ఆహ్వానించినప్పుడు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యంపై ఉందన్నారు. ఇప్పటి వరకు థియేటర్ యజమానిని అరెస్ట్ చేయకపోవడం పట్ల పలు అనుమానాలకు తావు ఇస్తుందన్నారు. ఇలాంటి తోపులాటలలో చనిపోయిన సందర్భాలు చాలా జరిగాయన్నారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కేవలం అర్జున్ని ఎందుకు టార్గెట్ చేశారు అని ప్రశ్నించారు. సినిమా సూపర్ హిట్ అయ్యిందని ఆయనను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఒక మహిళ థియేటర్లో చనిపోవడానికి బాధ్యుడిగా అల్లు అర్జున్ని పెట్టడం సరికాదన్నారు. హీరోలకు ఉన్న క్రేజీ ప్రకారం జనాలు వస్తారని దాని సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలన్నారు. బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఇటువంటివి జరుగుతాయని వేదాంత ధోరణిలో మాట్లాడారు. ఏది ఏమైనా నా మద్దతు అల్లు అర్జున్కి ఉంటుందన్నారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్, ప్రముఖ వ్యాపారవేత్త కండ్రేగుల శ్రీరామ్, డాక్టర్ యశ్వంత్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ప్రొడ్యూసర్స్కి, అల్లు అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. థియేటర్లో అభిమాని అక్కడ వచ్చినప్పుడు తుక్కులాట్లు జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏం కన్ఫ్యూజన్ జరిగింది ఎవరికి తెలియదు. మొత్తానికి తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణం పోయింది. ఇంకో కూడా అక్కడ అబ్బాయి కూడా అతను సీరియస్గా ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. ఇక అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేసి అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. వాట్ గ్రౌండ్స్ జ్యుడిషియరీగా, లీగల్గా నాకు తెలియదు. బట్ అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి లేట్ ఈవినింగ్ బెయిల్ రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవ్వడం. నా ఒపీనియన్ ఏంటంటే, మిగతా వాళ్ళ ఒపీనియన్ నేనేం తప్పని చెప్పట్లా. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి. లేదా వెళ్ళకూడదా, రూల్స్ పెట్టండి, వెళ్ళకూడదని. ఆయన వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉండాలి. లేదా ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ని తెప్పించాలి. బౌన్సర్స్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టండి. ఏదో పెట్టేసి అక్కడ కెలామిటీ జరగకుండా కంట్రోల్, ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయనకు ఒక దారి ఇచ్చి ఆడ వెళ్ళి ఆయన కనపడి మళ్ళీ బయటికి పంపించాలి సేఫ్గా. సో ఆయనకేం జరగల, ఆయన వెళ్ళారు, వచ్చారు. బట్ అక్కడ కంట్రోల్ తప్పిపోయి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక తల్లి లేదు. బాధగా ఉంది, నేను కాదంటాను. కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన్ని బ్లేమ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయరు. ఎట్లా మీరు ఆయన్ని వదిలేశారు? మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయవద్దా? ఉంటే ఇద్దరిని వదిలేయాలి, లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత జరిగింది. మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్ మనం అందరం పిలుస్తాం. ఫంక్షన్ అయిన ప్రాబ్లం జరిగితే ఎవరండి బాధ్యత? వచ్చిన వాళ్ళు తప్ప, లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప? ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకోవాలి. కెలామిటీ జరుగుతాయి, జనం వచ్చినప్పుడు జరుగుతాయి. దానికి తగ్గ మీరు పోలీసులు పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. మీరు వాళ్ళని వదిలేసి ఈయన్ని మాత్రం తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు ఐఎమ్ సారీ అండి, లీగల్గా నాకు ఐడియా లేదు. బట్ నేను న్యాయంగా ఫీల్ అవుతున్నాను. అది కరెక్ట్ కాదు, అది ఆయన అరెస్ట్ చేసింది కరెక్ట్ కాదు. మీరు థియేటర్ వారిని కూడా అది మీరు శిక్షించి ఉండాలి. సరే, జరిగిపోయింది. ఇక మీద నేను చెప్తున్నానని మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి. గవర్నమెంట్ పాస్ అన్ ఆర్డర్. ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్టులు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్, పోలీస్ వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు వచ్చేసి ఏమండి, నో ప్రాబ్లం, ఆయన రావచ్చు, హీ ఆర్ షీ ఆర్టిస్ట్ రావచ్చు, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ రావచ్చు, మేము ఉన్నాం, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ చెప్పిన తర్వాతనే ఆ థియేటర్ ఓనర్ కానీ ఫంక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్ట్ని పిలవాలి. అంతేగాని ముందు దయచేసి పిలవద్దు. అలాగే నా రిక్వెస్ట్ హీరోస్ కూడా ఏంటంటే, దయచేసి మీకు అన్నీ తెలుసు కదా ఇలా జరిగిందని, దయచేసి ఇక మీద మీరు వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ ద పోలీస్, కన్సర్న్ పోలీస్ స్టేషన్, ఏసీపీ గారు, డీసీపీ గారితో వాళ్ళతో మాట్లాడి, కమిషనర్తో మాట్లాడి, ఏమని నేను వెళ్తున్నాను, మీ సైడ్లో ఓకేనా, వెళ్తే మేము వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం అని చెప్పి దయచేసి మీరు ప్లీజ్ స్ట్రాంగ్గా మీరు ఉండండి. ఎందుకంటే ఇలా మన ఫర్దర్గా జరగకూడదు.
ఒకసారి జరిగింది తప్పు అయిపోయింది, తెలిసిపోయింది. మళ్ళీ తెలిసి అది చేయడం మటుకు కరెక్ట్ కాదు. సో దీంతో మటుకి అల్లు అర్జున్ ఇట్లా ఆయన చేసింది నిజంగా చాలా బాధగా ఉంది. ఐ ఫీల్ ఇట్ ఇస్ రాంగ్ అండ్ మై సపోర్ట్ ఆల్వేస్ అల్లు అర్జున్కి ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో. వాట్ ఈ డిడ్ ఈజ్ రైట్. హీరో ఆయన వెళ్ళారు, అభిమానులు ఉన్నారు, ఎంతోమంది అభిమానులు ఆయన డైలీ చూడాలంటే కుదరదు, ఎంతో దూరం నుంచి వచ్చున్నారు, హీరో గ్లిమ్స్ కావాలి, వెళ్ళారు పాప ఆయన్ని చేసి నిజంగా నాకు బాధగా ఉంది అండ్ తప్పుగా కూడా ఉందని నా అభిప్రాయం నేను చెప్తాను.